ఎన్నో జన్మలలో పుణ్యం చేసుకుంటేనే ఇలాంటి అదృష్టం దక్కుతుంది. సాక్షాత్తు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి అభిషేకానికి ఉపయోగించే పాత్రలను, పూజకు ఉపయోగించే వస్తు సామగ్రిని, హోమం చేయడానికి ఉపయోగించే గరిటలను శుద్ధి చేసే కార్యం ఏ నూటికో కోటికో ఒక్కరికి మాత్రమే ఈ అదృష్టం లభిస్తుంది. నిత్యము స్వామి సేవ జరిగే ముందు ఈ శుద్ధత ఎంతో అవసరము. ఆ పని రేణుకకు దక్కటం రేణుక చేసుకున్న జన్మఫల పుణ్యమేనని చెప్పవచ్చు. ఇది శివయ్య తలపెట్టిన శుభసూచిక ప్రాయం. గత 3 సంవత్సరాల క్రితం రేణుక మతిస్థిమితం లేని వ్యక్తురాలై ఇల్లు వదలి రోడ్డుపాలైంది. ఏ పుణ్యాత్ముని సాయం వల్లనో అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి చేరింది. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంతనే ఉంటూ శివయ్యకు సేవలు చేసుకుంటూ బ్రతికేది. తోటి మానసిక వైకల్యులకు వైద్యశాల విభాగంలో కొన్ని పనులలో సాయపడేది. మంచినీళ్లు అందించేది. అందరిచేత ఓం నమఃశివాయ, హరహర మహాదేవ, శంభో శంకర అనే నామాన్ని జపింపజేసేది. ఆ సేవా కార్యాన్ని తన మాటల్లోనే విందాము. రేణుకా, నువ్వు వీడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 3 సంవత్సరాలు అవుతుంది మేడం. 3 సంవత్సరాలు. నువ్వు ఎలాగొచ్చావు? బయటకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎట్లా తప్పి వచ్చావు మీ ఇంటికి నుంచి? అంటే బస్ స్టాండ్ కాడ ఉంటే పోలీసులు తీసుకొని వచ్చారు. నీకు అప్పుడు మరి మా ఆశ్రమానికి వచ్చినప్పుడు నువ్వు మతిసింత లేదు, నీకు మరీ ఘోరంగా ఉన్నావు. నువ్వు అలా నీకు ఎందుకు అయింది ఇట్లా? నీకు అంటే కొన్ని కారణాల వల్ల అయింది మేడం. కొన్ని కారణాల వల్ల అయింది. కాకపోతే ఇప్పుడు మా ఆశ్రయానికి వచ్చిన తర్వాత నీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపించింది. చాలా మంచిగా. వీళ్ళందరూ నీకు స్నేహితుల్లాగా, అమ్మల్లాగా, ఓ చెల్లెల్లాగా అనిపించింది. మంచిగా అనిపిస్తుంది ఇక్కడ? మంచిగా అనిపించింది. నువ్వు రోజు ఏం చేసేదాన్ని? పొద్దున లేచి గుడికి వెళ్ళేది మేడం. ఇక గుడిలో పని ఉంటే పని చేసేది. ఇంకా ఏమేం చేసేదాన్ని గుడిలో? పని అంటే ఊకేది, కడిగేది, బొట్లు పెట్టేది, ఇక పని ఉంటే చేసేది మేడం. గుడి కానించి అయిన తర్వాత ఇంకేం చేసేదాన్ని రేణుక? హాస్పిటల్కి వెళ్ళినా, కావ్య అనే అమ్మాయికి డబుల్ రొట్టె తినిపించిన, తిన్నది. ఇంకేం చేసిన? మంచినీళ్ళు ఆపించిన. ఇంత చక్కటి సేవ చేస్తూ ఉంటే దేవుడు ఈమెను కుటుంబానికి దగ్గర చేయకుండా ఉంటాడా? నూతన కల్లు పరిధిలో ఉన్న పోలీసు సిబ్బంది వారి సాయంతో తన తమ్ముడు మహేష్ జాడ తెలుసుకొని ఆఘమేఘాల మీద అక్కను చూడడానికి తన స్నేహితుణ్ణి వెంట పెట్టుకుని వచ్చాడు. కనిపించకుండా పోయిన అక్క ఒక్కసారే కనిపించేసరికి తమ్ముడు ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే చూస్తుండిపోయాడు. కొద్ది క్షణాల తరువాత ఎంతో ప్రేమగా ఎలా ఉన్నావక్కా అని అడిగాడు. చక్కగా ఉన్నానని బదులిచ్చింది. వారి ఇంటి బాధలను వాళ్ళిద్దరి సంభాషణలతోనే విందాము. చాలా రోజులకు వచ్చిన నేను అక్కడ ఉంటున్నా, ఆంధ్రాలో ఉంటున్నా. ఇక నాన్నకు జ్వరం వచ్చింది, ఇబ్బంది పడతాను. నాన్నకు మంచిగా లేదు. ఇప్పుడు ఎట్టింది? మంచిగా ఉన్నదా? మంచిగా. మంచిగా తింటున్నావా? టాబ్లెట్లు వేసుకుంటున్నావా? అంటే సార్ వాళ్ళు అప్పుడప్పుడు వేస్తారు. మంచిగా వేస్తారట. మంచిగా వేస్తారా? ఇప్పుడు మంచిగా ఉంటున్నావా? మంచిగానే ఉంటున్నా. మంచిగా. ఇక నాన్న ఇక జ్వరం వచ్చి చేత కాకుండా ఇక అట్లా అయిపోయాడు. మీకు తెలుసుగా ఇక నాన్న అట్లా కాలు నొప్పికి. ఇక అమ్మ ఇక రోజు ఇక మిరప తోట కూలికి పోతుంది, పనికి పోతుందా? నానమ్మ ఉందా? నాయనమ్మ మంచిగా ఉందా? ఇక మంచిగా ఆమె దగ్గర పడ్డది. ఎండలకు కైనాల వాళ్ళు ఇక్కడ ఉంటారా? గుణసింగారు కాడ అందరూ ఉంటారు. మహేష్ చేసిన చిన్న తప్పిదాన్ని కూడా మనసు విప్పి పంచుకున్నాడు. అక్క విలువ తెలిసిన తమ్ముడు తండ్రి అనారోగ్యానికి గురైన సందర్భాన్ని తెలియపరచి ఇంటికి వస్తావా, ఇక్కడే ఉంటావా అని అడిగితే వస్తాననే చెప్పింది. ఇది శివుని లీల. బిడ్డను తల్లిని వేరుచేయని పవిత్ర ప్రేమకు సంకేతమే ఈ రేణుకా పొందిన నూతన జన్మ.
శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి మరలా తన కుటుంబాన్ని తనకు దగ్గర చేసినందుకు, శివయ్య చెంతకు చేరి పూజలు చేసుకున్నందుకు ఫలితంగా అక్కా తమ్ముడు కలిసి స్వామివారి చెంతకు చేరి అర్చన జరిపించుకున్నారు. కుటుంబం బావుండాలని, తండ్రి ఆరోగ్యం బాగుపడాలని రేణుక శివయ్య పాదాలను పట్టుకుని వేడుకుంది. పరమేశ్వరుడే రక్షిస్తాడని మనసు నిండా తలచి తమ్ముడు అక్కా కలిసి జలాభిషేకం చేశారు, హోమాన్ని జరిపించారు. ఇంతటి ఘనమైన కీర్తిని పొందుకున్న రేణుకా భక్తి శ్రద్ధలే శ్రీ పుణ్యలింగేశ్వరునికి అలంకరణమైనది. ఆనందించిన పుణ్యలింగేశ్వరుడు సేవా సిబ్బంది వీడ్కోలు మాటలతో మంచి చెడ్డ పంచుకునే క్షేమవార్తలను అందించాడు. దగ్గరుండి తమ్ముడి బైక్ ఎక్కించి తన స్వగ్రామానికి సాగనంపారు. ఇంతకాలం సాకిన పుణ్యక్షేత్రానికి తీరని రుణమేదో ఉందని మనసులో వేదన చెందుతూనే మరోపక్క తన కన్నవారింటికి వెళుతున్నాననే సంతోషాన్ని అనుభవిస్తూనే రేణుక మన ఆశ్రమం నుండి వెళ్ళిపోతుంది. అందరం రేణుక జీవితం శివయ్య ఆశించిన విధంగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరలా జన్ముంటే ఆ శివుని పాదాల చెంత పని చేసుకునే భాగ్యాన్ని దక్కించమని పరమేశ్వరుణ్ణి వేడుకుందాం. సర్వే జనాః సుఖినో భవంతు.